తినే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్లు దర్శక రచయితల కలం నుంచి పుట్టే ప్రతి పాత్ర మీద దాన్ని చేయబోయే నటీనటుల పేర్లు ముందే రాసుందంటారు సినీ పెద్దలు. అందుకే ప్రతి స్క్రిప్టు తమకు కావాల్సిన తరాల్ని చేరుకునే క్రమంలో ఎన్నో చేతులు మారుతూనే ఉంటుంది. ప్రతి సినిమా ప్రయాణంలో ఈ మలుపులు, మార్పులు, చేర్పులు సాధారణమే. ప్రస్తుతం కథానాయకుడు రామ్ చరణ్ చేస్తున్న పెద్ది కూడా అలా చేతులు మారి తన చెంతకు చేరిన చిత్రమే. దర్శకుడు బుజ్జిబాబు ఈ కథను తొలుత ఎన్టీఆర్కి వినిపించినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ అప్పటికే ఆయన లైనప్లోకి కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్లు చేరడం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాతే ఈ కథ రామ్ చరణ్ చేతిలోకి చేరింది. కథానాయకుడు ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కలయికలో త్వరలో ఓ సినిమా పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది యుద్ధ దేవుడిగా పేరొందిన కార్తికేయ స్వామి కథతో భారీ పౌరాణిక చిత్రంగా ముస్తాబు కానుంది. నిజానికి త్రివిక్రమ్ ఈ కథను తొలుత అల్లు అర్జున్తో పట్టాలెక్కించనున్నట్లు బలంగా ప్రచారం జరిగింది.